ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది పేద పిల్లలే. జేఈఈ, నీట్, ఈఏపీ సెట్ తదితర పోటీ పరీక్షల్లో వీరు నెగ్గాలంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టి స్టడీ మెటీరియల్ కొనుక్కోవాల్సిందే. కానీ పేద పిల్లల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఉచితంగా మెటీరియల్ అందిస్తోంది. మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కళాశాలల పునః ప్రారంభం రోజు నుంచి అన్ని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు పుస్తకాల పంపిణీని మొదలుపెట్టారు. విజయవాడ మాచవరంలోని ఎస్ఆర్ఆర్ సివిఆర్ ప్రభుత్వ కళాశాలలో ఉచిత మెటీరియల్ పంపిణీపై అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. జేఈఈ, నీట్, ఐఐటి వంటి పరీక్షల కోసం చదవాలంటే విద్యార్థులు ఎంతో ప్రయాసాలకు గురి కావాల్సి ఉంటుంది. వేలాది రూపాయలు పుస్తకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ దఫ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరీక్షల పుస్తకాలను ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగానే సప్లై చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలకు వీటిని డిస్ట్రిబ్యూట్ చేశారు. అంతపాటు విజయవాడ ఎస్ఆర్ఆర్ సివిఆర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఖరీదైన పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో తెచ్చిన ప్రభుత్వం ఎలా? ఈ సంవత్సరాన్ని మనం ఇంటర్మీడియట్ విద్యా చరిత్రలో ఒక మైల్ రాయిగా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కేవలం ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రమే మా కళాశాలలో సన్నద్ధం చేసేవాళ్ళము. ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఐటి, జేఈఈ, నీట్, ఎప్సెట్ లాంటి పరీక్షలకు కూడా కోచింగ్ మెటీరియల్ కూడా మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో నిష్ణాతులైనటువంటి విషయ నిపుణుల చేత ఈ పుస్తకాలను తయారు చేయించారు. అలాగే ప్రస్తుతం మనకి సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ని పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరికల్లా మొదటి సంవత్సరం విద్యార్థులకు కూడా ఈ కాంపిటేటివ్ మెటీరియల్ కూడా తయారు చేసి బోర్డు వారు మాకు సప్లై చేయడానికి సన్నాహాలు పూర్తి అవుతున్నాయి. ఈ మెటీరియల్ వల్ల పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి రాయడానికి కావాల్సినటువంటి ఒక మానసిక స్థైర్యం అనేటువంటిది, అదేవిధంగా బడుగు వర్గాలు చదివేటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యార్థులకి పోటీ మెటీరియల్ ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషకరం. అలాగే మేము అధ్యాపకులకు కూడా వీటికి సంబంధించినటువంటి బోధనకి రోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ప్రత్యేకమైనటువంటి టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా వీళ్ళకి అధ్యాపకులకి రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 24 నుంచి మే 8వ తారీఖు వరకు కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసి ఈ పోటీ పరీక్షలకి పిల్లల్ని ఏ విధంగా సన్నద్ధం చేయాలో కూడా బోర్డు ఆధ్వర్యంలో 475 కళాశాలల్లో ఆన్లైన్లో 26 జిల్లా కేంద్రాల్లో అధ్యాపకులకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ నిపుణులు తయారు చేసిన పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో కూడా చక్కగా ఆ రచనా విధానం కానీ, ఆ ఎక్సర్సైజెస్ కానీ అవన్నీ కూడా ఈజీ టు కాంప్లెక్స్ ఆ పద్ధతిలో వెళ్ళినాయి. అంచేత ఆ మెటీరియల్ ఉపయోగించుకున్నప్పుడు ఆ పిల్లలు చక్కగా వాళ్ళు పోటీలు తట్టుకొని మన గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఐఐటి సీట్లు కానీ, నీట్ వంటి సీట్లు కానీ, ఈఏపీ సెట్లో కానీ వాళ్ళు ముందంజ వేస్తారని మంచి ఈ ఆలోచన చేసినట్టు కమిషనర్ గారికి మా విద్యార్థులందరి తరఫున, మా అధ్యాపకుల తరఫున వారికి హృదయపూర్వకటువంటి ధన్యవాదాలు. బైపీసీ చదువుతున్నాను. ఇక్కడ మాలాంటి పేద విద్యార్థులు బయట కొనలేక ఇబ్బంది పడుతూ అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వలేక ఎంతో స్ట్రగుల్ అవుతున్నారు. గవర్నమెంట్ తరఫున ఈ పుస్తకాలు రావటం మాకు చాలా ఆనందకరం. అలానే మా తరఫున మేము ఈ నీట్, ఈ అన్ని పుస్తకాలన్నీ ఉపయోగించుకొని మా గోల్స్ మేము అప్రూవ్ అయ్యినాము. బయట పుస్తకాల రేట్లు మరీ దారుణంగా తయారవుతున్నాయి. బయట లెక్చరర్లు కానీ అంతా కానీ తీసుకోవాలంటే మాకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాము. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఈ పుస్తకాలు ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే చదువుకోవడానికి కూడా వీలుగా ఉంది. ఈ పుస్తకాలు ఇచ్చినందుకు గవర్నమెంట్కి, కమిషనర్ మేడంకి ఎంతో థ్యాంక్స్. మాకు ఈ పుస్తకాలు ఇవ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంత బడ్జెట్ అయితే మేము చూడలేదు ఎప్పుడు గవర్నమెంట్ పెట్టడం, ఇదే ఫస్ట్ టైం. మాకు ఇచ్చినందుకు గవర్నమెంట్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇవే కాకుండా మాకు నోట్ పుస్తకాలు ఇవ్వడం వల్ల కూడా మాకు చాలా యూజెస్ ఉన్నాయి. అవి అన్ని గవర్నమెంట్ ఇవ్వడం వల్ల, కిట్ ఇవ్వడం వల్ల, బ్యాగ్స్ ఇవ్వడం వల్ల మాకు చాలా ఉపయోగం పడుతుంది. అది దీనికి మేము గవర్నమెంట్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ ఇచ్చిన పుస్తకాల వల్ల నాకు చాలా బెస్ట్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫుడ్ కూడా మంచి ఫుడ్ పెడుతున్నారు, బుక్స్, కిట్స్ అన్నీ అందజేస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ గవర్నమెంట్ అండ్ కమిషనర్ మేడంకి. ఇది విద్యార్థుల అభిప్రాయం. మొత్తం మీద అయితే ఈ ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇవ్వడం వల్ల తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, మరింత ఉత్సాహంతో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతామని, తప్పక గోల్ సాధిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ.